ఇక భాగ్యనగరంలో సందడి వాతావరణం నెలకొంది. న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా బిర్యానీ సెంటర్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. హోటళ్లకు వెళ్లి కొందరు తెచ్చుకుంటుంటే మరికొందరు ఆర్డర్ల ద్వారా బిర్యానీ తెప్పించుకుని తింటున్నారు. 31st నైట్ కావడంతో ఆర్డర్లు భారీగా వస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అకేషన్ ఏదైనా సరే బిర్యానీ ఉంటేనే ఫుల్ఫిల్ అవుతుంది. హైదరాబాద్లోకి అదేవిధంగా బిర్యానీకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇక 31st రోజు మాత్రం బిర్యానీ గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఆర్డర్లు ఏ విధంగా ఉంటాయో కూడా ఊహించుకోవచ్చు. సో ఈరోజు 31st నైట్ మరి ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం యూసుఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి జకీస్ బావర్షి దగ్గరికి వచ్చాము. సో వీళ్ళకి ఆర్డర్ స్టార్ట్ అయిపోయాయా, ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే సార్. ఈ రోజు 31st నైట్, సో ఇప్పుడు ఎట్లా ఉంది, ఆర్డర్స్ వస్తున్నాయా, ఎట్లా ఉంది పరిస్థితి? ఆర్డర్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్ కన్నా ఎక్కువ ఉంటాయి ఆర్డర్స్ న్యూ ఇయర్కి. అంటే ఆఫర్స్ అనేది ఏం లేవు, కానీ కస్టమర్ అయితే ఎక్కువ ఉంది మీకు. ఓకే, ఏ టైం నుంచి స్టార్ట్ అయింది నార్మల్గా? అంటే డైలీ తోటి కంపేర్ చేసుకుంటే ఈ రోజు ఎంత క్వాంటిటీ ఎక్కువ మీరు ప్రిపేర్ చేస్తూ ఉంటారు? ఒక 5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ కన్నా ఒక 4-5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నార్మల్గా ఎవ్రీడే ఎంత క్వాంటిటీ ఆఫ్ బిర్యానీని మీరు ప్రిపేర్ చేస్తూ ఉంటారు? లైక్ చికెన్ బిర్యానీ అయినా సరే, మటన్ బిర్యానీ అయినా సరే, ఎంత క్వాంటిటీలో? అంటే లైక్ రెగ్యులర్గా డైలీ ఎంతమంది కస్టమర్స్ వస్తారు, ఎన్ని ఆర్డర్స్ మీరు తీసుకుంటారు? ఉంటుంది మినిమం 1000 మెంబర్స్ ఫ్లో ఉంటుంది కస్టమర్స్ రెగ్యులర్గా. సో స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు లైక్ న్యూ ఇయర్, ఇప్పుడు 31st నైట్ న్యూ ఇయర్, ఈ సెలబ్రేషన్స్ అప్పుడు ఆర్డర్స్ ఎలా ఉంటాయి? ఆ క్వాంటిటీ ఇందాక మీరు 5 టైమ్స్ పెరుగుతుందని చెప్పారు. లైక్ వాకిన్స్ వచ్చే వాళ్ళైనా సరే, మిడ్ నైట్ తినాలనుకొని వచ్చే వాళ్ళైనా సరే, లేదంటే ఆర్డర్ చేసుకునే వాళ్ళైనా ఆన్లైన్లో ఎలా ఉంటారు? ఆన్లైన్ ఏం లేదు, ఆఫ్లైనే ఉంది. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఒక రెగ్యులర్ కన్నా 4-5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది క్వాంటిటీ అయితే ఈరోజు. సో అంటే ఏంటంటే ఈరోజు తినని వాళ్ళు కూడా తినాలి అనుకుంటారు, అంటే ఏదో ఒకటి తినాలి. మా దగ్గర ఏంటంటే బిర్యానీ ఉంది, షవర్మా ఉంది, గ్రిల్ చికెన్ ఉంది, హలీం ఉంది, అండ్ దమ్కా చికెన్ ఉంది, కేక్స్ కూడా ఉన్నాయి. కూల్ కేక్స్, చాక్లెట్ కేక్స్, అన్ని ఆల్ కేక్స్ వెరైటీస్ ఉన్నాయి, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఏంటంటే కస్టమర్కి మా దగ్గర వచ్చిన తర్వాత ఎక్కడ మూవ్ అవే అవసరం లేదు. ఇన్ వన్ స్టాప్ యూ విల్ గెట్ ఆల్ ఐటమ్స్. ఓకే, సో నార్మల్గా మనం చూసుకుంటే లైక్ ఇందులో సింగిల్ ఉంటుంది, తర్వాత ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఉంటుంది. సో ఈ టైంలో ఎక్కువగా ఏది ఎక్కువగా పోతుంది? మ్యాక్సిమం ఏంటంటే ఫ్యామిలీస్ అలా ఉంటే ఫ్యామిలీ జంబోస్ పోతాయి. రెగ్యులర్గా బ్యాచిలర్స్ ఏంటంటే సింగిల్. మా దగ్గర ఏంటంటే సింగిల్ బిర్యానీ ఫర్ వన్ పర్సన్ ఇట్ ఈస్ సఫిషియంట్, ఫుల్ అవుతుంది ఒక మనిషికి. ఇంకా రేట్ కూడా రీజనబుల్ ఉంది. మీకు 130 రూపీస్ సింగిల్ మినీ బిర్యానీ ఉంది. 1 మెంబర్కి ఫుల్ అవుతుంది, ఎనఫ్ ఫర్ వన్ పర్సన్. సో ఇప్పటి వరకు వస్తున్నారా వాకిన్స్? ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి, ఏ విధంగా ఉంది? నార్మల్ లంచ్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి కస్టమర్స్, ఫ్లో స్టార్ట్ అయిపోయింది లంచ్ నుంచే. మామూలుగా ఎలా అంటే ఆఫీస్ వాళ్ళు గ్యాదరింగ్స్ అలా లంచ్లో మ్యాక్సిమం అయిపోయినాయి. ఇప్పుడు ఈ టైం నుంచి ఏంటంటే బ్యాచిలర్స్, ఫ్యామిలీస్ ఈ టైం నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. సో నార్మల్గా మనం చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్లో ఈవినింగ్ టైంలో బయటికి రావడానికి ఎక్కువగా ఈ స్ట్రీట్ ఫుడ్ కానీ లేదంటే హోటల్స్కి వెళ్ళి తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఈ స్పెషల్ అకేషన్ రోజు కూడా మధ్యాహ్నం నుంచే, అంటే 31st రావడం, అది కూడా సండే రోజు రావడంతో చాలామంది ఫ్యామిలీస్, ఫ్రెండ్స్తో బయటకు వచ్చి హోటల్స్కి వెళ్ళి నచ్చిన ఫుడ్ ఐటమ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో 31st రోజు ఈరోజు నైట్ కూడా చాలామంది ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం బయటకు వచ్చి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు బయట తినేసి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటు కస్టమర్ల కోసం కూడా బిర్యానీ అంటే రెగ్యులర్ తోటి మనం డైలీ తోటి కంపేర్ చేసుకుంటే 5 టైమ్స్ ఎక్కువగా వాళ్ళు ప్రిపేర్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ మనమున్న ప్లేస్లో అయితే మనకు ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇటు బిర్యానీ అవైలబుల్ ఉంది, అదేవిధంగా షవర్మా, కేక్స్, ఏదైతే ఇప్పుడు మనం 31st నైట్ మనం కేక్స్ కట్ చేస్తూ ఉంటామో సో కేక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మటుకు ఆఫర్స్ లేవు, కానీ హైదరాబాద్లో మామూలుగా 1+1 ఆఫర్ నడుస్తుంది. అదేవిధంగా 50% ఆఫ్ కూడా మనకు నడుస్తుంది. సో ఒకసారి మనం చూసినట్లయితే కూడా మామూలుగా ఇప్పుడు హోటల్స్లో డైరెక్ట్గా వాకిన్స్ అయ్యే వాళ్ళ కోసము ఇక్కడ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ చేసుకునే వాళ్ళకు కూడా వీళ్ళు స్పెషల్ ఆఫర్స్ కూడా వీళ్ళు పెడుతున్నారు. ఇటు రెస్టారెంట్స్ వైపు నుంచే కాకుండా ఇటు యాప్స్ త్రూ నుంచి కూడా స్పెషల్ ఆఫర్స్ అయితే ఉంటున్నాయి. దీంతోపాటు ఎక్కువగా బ్యాచిలర్స్, ఫ్యామిలీస్ కోసం కూడా ఇటు సింగిల్ బిర్యానీ, అదేవిధంగా ఫుల్ ప్యాక్ బిర్యానీ, అంటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ, సో వీటన్నింటి మీద కూడా వీళ్ళు స్పెషల్ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే నార్మల్గానే హైదరాబాద్లో బిర్యానీకి చాలా ఎక్కువ మంది తింటూ ఉంటారు, కానీ ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్లో ఇంకా ఎక్కువగా తినడానికి, ఆర్డర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇటు వ్యాపారులు కూడా, అంటే తయారీదారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రవంత్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.